జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ ఈ న్యూస్ చూడండి ఒకసారి ఎట్టుంటుందో ఈ మామూలుగా వచ్చేసి ఈ కాంగ్రెస్ పార్టీ కల్చర్ అంతా ఎట్టుంటుంది అంటే ఎంతసేపటికి అబద్ధాలు ప్రచారం చేయడము చెప్పిందే అంటే చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్పి జనాలు ఏదో ఒక విధంగా నమ్మించాలనే ప్రయత్నం చేయడం కానీ ఈ మధ్య కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీకి అయితే డమ్ములు బయలుపోతున్నాయి ఊరికే కూడా కాదు సరే ఇంక డైరెక్ట్గా పాయింట్కి వస్తా ప్రస్తుతం పార్లమెంట్లో ఈ శీతాకాలపు సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ సమావేశాలు ఈసారి మామూలు కూడా కాదు ఎప్పుడూ లేనంతగా గొప్పగా రంజుగా సాగుతున్నాయి భలే ఉన్నాయిలే కాంగ్రెస్ పార్టీ ఈసారి మన దళిత సోదరులను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని భారతీయ జనతా పార్టీని ముప్పు తిప్పలు పెట్టాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆటలు ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో సాగడం లే కాంగ్రెస్ పార్టీ ఒక మాట అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు 4 మాటలతో ఈ కాంగ్రెస్ పార్టీకి అయితే చెక్కు పెడతారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజ్యాంగం గురించి ప్రస్తావించడం అయితే ప్రారంభించింది ముందు వచ్చేసి ఈ ఆదాని అని చెప్పి 2 రోజులు ఎగిరినారు ఏలా మెట్తో కొట్టేటమైనా వీళ్ళు జార్జ్ సోరేస్కో ఈ రాహుల్ గాంధీ ఫ్యామిలీకి ఉండే రిలేషను అదేవిధంగా ఈయన గారు పోయి ఆయనతో ములాఖాత్ అయ్యి ఆయనతో బాగా ఎప్పుడు చూసాక రాసుకొని పూసుకొని తిరుగుతా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దప్పుకొచ్చుకొని వీళ్ళు ఏం చేస్తారనేది బాగా వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు బయట పెట్టారు అప్పుడేంది ఇదంతా తిరిగి ఇది మన ఎత్తికే తెచ్చుకునేటాడు అదే ఇంకా ఆదాని వ్యవహారం వద్దు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ రాజ్యాంగం అనే కాడికి వచ్చారనమాట రాజ్యాంగాన్ని అవమానించిన భారతీయ జనతా పార్టీని ఇదే రాజ్యాంగం పేరు చెప్పే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏం చేశారా ఈ బీజేపీ గెలిచే రాజ్యాంగాన్ని మార్చుది రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పేసి లేనిపోని డ్రామాలను చేసి అబద్ధ ప్రచారాలు చేసి బీజేపీ కన్నా ఎన్నో సీట్లు తక్కువ వచ్చేటకు చేశారు అయినా కూడా ఏం జరిగింది మొత్తానికైతే భారతీయ జనతా పార్టీని అధికారంలో ఉన్నది మోడీ గారి ప్రధానమంత్రి అయినాడు వీళ్ళు పేగలిగింది కూడా ఏమీ లేదు సరే ఈ రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అవమానిస్తానని చెప్పేసి తద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘోరమైనటువంటి అవమానం జరిగిందని చెప్పేసి ఆరోపిస్తా ఈ కాంగ్రెస్ నాయకులు అయితే మాట్లాడినారు ఇందుకు సమాధానంగా అన్నట్టు ఒక అతి పెద్ద దళిత నాయకుడు రంగంలోకి దిగినాడు చెప్పాలంటే మనకు ఆంధ్రప్రదేశ్లో మన పవన్ కళ్యాణ్ గారు ఎట్నో ఈయనట్ట ఉత్తరాదిన ఆయనే చిరాగ్ పాస్వాన్ ఈ చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ అధినేత అంతేకాకుండా కేంద్ర మంత్రివర్యులు కూడా ఈ చిరాగ్ పాస్వాన్ బీహార్ నుంచి ప్రాతినిధ్యం అయితే వహిస్తున్నారు ఇక ఈ సందర్భంగా పార్లమెంట్లో ఈ చిరాగ్ పాస్వాన్ మాట్లాడతా అయ్యా కాంగ్రెస్ పార్టీ పెద్దలారా ఎవరు రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు ఎవరు రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి ఎమర్జెన్సీ విధించారో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ప్రజలు అమాయకులు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయని మాట్లాడినాడు నిజమే కదా రాజ్యాంగం మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ఏడ గౌరవం ఉండదు అంటున్నా ఇదే రాజ్యాంగాన్ని తొంగలో దొక్కే అర్ధరాత్రి రాత్రి దెబ్బకొచ్చి ఎమర్జెన్సీని పెట్టి ఈ దేశంలో ఉండే నాయకులందరినీ ఎవరైతే గొంతెత్తి క్వశ్చన్ చేస్తారో ప్రశ్నించే నాయకులందరినీ కూడా తీసుకుపోయి జైల్లో వేసారు ఏ సంఘాల్లో విద్యార్థి సంఘాల్లో లేకపోతే ఇంకొకరిలా ఎవరే కానీ మాట్లాడేదానికిలా పేపర్లో దానికి సంబంధించిన న్యూస్ రాసేదానికిలా రేడియోలో దానికి సంబంధించిన వార్త వచ్చేదానికిలా ఏంలా తీసుకుపోయి కంప్లీట్గా ఎంత ఏడుండే వాళ్ళంతా అరెస్ట్ చేయడమో మిగతా వాళ్ళు కాళ్ళ కింద తొక్కడం ఆ పని చేశారు తెలుసు కదా మీకు ఈ చిరాగ్ పాస్వాన్ గారు చెప్పడం నేను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ ఉండేటప్పుడు నేను పార్లమెంట్ లేఖ లోపలికి అడుగు పెట్టా ఒక పక్కన అమిత్ షా గారు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటే మరో పక్కన మీరు గొడవ చేస్తున్నారు ఇదేనా మీరు రాజ్యాంగానికి ఇచ్చే విలువ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతికి ఉన్నంత కాలం కూడా ఆయనకు మీరు ఏ మాత్రం కూడా మీరు విలువనివ్వాల పైగా ఆయన్ను 2 సార్లు ఓడించి అంబేద్కర్ గారిని ఘోరంగా అవమానించారు అటు అవమానించింది ఎవరు అంటే మీ కాంగ్రెస్ పార్టీనే రాజ్యాంగాన్ని వ్రాసినటువంటి అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి వ్యాఖ్యలను మీరు ఏ సమయంలోనూ కూడా మీరు ప్రస్తావన చేయాల మీరు భారతరత్న అవార్డులు ఇచ్చుకున్నారు కానీ ఏ నాడినా కూడా అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఆలోచనే మీకు కలగల మీకు అటువంటి ఉద్దేశమే మీకు లేదు అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది అప్పటి వాజ్పేయి ప్రభుత్వము అంటే బీజేపీ ప్రభుత్వమే అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డుని అయితే ప్రకటించింది ఆయన మరణించిన తర్వాత కూడా అంబేద్కర్ గారికి మీరు సరైనటువంటి విలువను గౌరవాన్ని మీరు ఇవ్వాల కనీసం ఆయన ఫోటోను కూడా పార్లమెంట్లో మీరు పెట్టాల నాన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అంబేద్కర్ గారి ఫోటోను పార్లమెంట్లో ప్రతిష్ఠించింది అలాంటి మీరా ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడేది ఒక మాట మాట్లాడేటప్పుడు మీరు చేసేటువంటి తప్పుడు పనుల గురించి ఆలోచించండి అంట దళిత నేత అయినటువంటి చిరాగ్ పాస్వాన్ గారు దడదడలా
తగలాడిచ్చాడు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మ్యాటర్ మొత్తం కూడా ఇలా బండారం అంతా కూడా బయట పెట్టేశాడు. అంటే రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏదైతే మాట్లాడతారో డకాయిట్ మాటలన్నీ కూడా ఏమిలా ఆడికి అన్ని ఫుల్ స్టాప్ పడేటట్టు వీళ్ళ కుట్రలకు వీళ్ళ అబ్ద ప్రచారాలకు చెక్కు పెట్టేటట్టు వీళ్ళ నోరు మూపించాడు. నిజాలు మాట్లాడి అర్థమైంది. అది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ ప్రత్యాపారాలు ఏం చెప్తావులే. సరే ఓకే, నేను చెప్పింది కనుక కరెక్టే అని అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి ప్లీజ్. అదేవిధంగా మిత్రులారా, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనకు 1,00,000 సబ్స్క్రైబర్ల వరకు సర బలి అయినారు. ఈ మధ్యకాలంలో సబ్స్క్రైబర్లు అసలే తగ్గిపోయినారు. నేను ముందే అటు చెప్తున్నాను, ఇప్పుడు అట్టే చెప్తున్నాను. నేను చెప్పే దాంట్లో మార్పు లేదు. ఎందుకని చెప్పి ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే న్యూస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. సెర్చ్ చేసుకొనైనా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి డబ్బులు కూడా మీకు ఖర్చు కాదు, ₹1 కూడా మీదేం పోయేది లేదు. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమి లేదు. మేము ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు మేము ఇస్తూనే ఉంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ నోటిఫికేషన్స్ ఆన్లో ఉంటాయి. మీకు ఎప్పుడు మేము వీడియో చేసినా ఆ నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటుంది. అదేవిధంగా మనది వాట్సాప్ ఛానల్ కూడా ఉండాలి, న్యూస్ అఖండ వాట్సాప్ ఛానల్. దాని లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. అది కూడా ఫాలో కాండి. ఎందుకంటే మేము ఎప్పుడు న్యూస్ పెట్టాం కూడా అప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. ఏ న్యూస్ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. అర్థమైందా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరే మా బలం, మీరే మా ధైర్యం. ప్లీజ్. జై శ్రీరామ్.